సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలను ఈసారి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం 30% కొనుగోలు చేసిందన్నారు. మరో 2-3 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆఖరి గింజ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. విద్యా వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, గజ్వేల్ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ స్థాపిస్తామన్నారు. ఉద్యోగ అవకాశాలపై త్వరలోనే రాష్ట్రంలో 60% జర్మనీ దేశ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ఐఐటి పూర్తి చేసి విద్యార్థులకు ప్రత్యేకంగా జర్మనీ భాషపై ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి 6 నెలలకోసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ స్కూల్, మన పబ్లిక్ స్కూల్ గజ్వేల్కి అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ ఫెసిలిటీస్తో సుమారు 200 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ 2 సంస్థలకు భూమి పూజ చేసినారు. దాంతోపాటు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజున పిల్లలకు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ భోజనం ఇచ్చే కార్యక్రమము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్కూల్ లెవెల్లో కూడా విద్యార్థులకు అందరికీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఆ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 3500 ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 50% వరకు స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల ఇంకొక 2500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అవుతాయి. సో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 3,81,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 3 లక్షల సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మాట ఇచ్చింది. ఇంకొక 40,000 టన్నుల కొనుగోలు చేసే అవసరం ఉంది. ఇంకా 3-4 రోజులలో మొత్తం కూడా పూర్తి చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక భయం, రైతులకు భయం కల్పించి వర్షాలు వస్తాయి మీరు ఆందోళన చేయాలని చెప్పి రైతులందరికీ కూడా వారు భయం కల్పించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో హమాలీలైనా కానీ కొత్త గోడౌన్లైనా కానీ అన్ని చోట్ల కూడా ప్రొక్యూర్మెంట్ సరిగా అయింది. ఇంకొక 3-4 రోజులలో ప్రొక్యూర్మెంట్ 100%గా కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే మేము రైతులకు అందరికీ భరోసా ఇప్పించినాం, ఎక్కడన్నా వర్షాలు వచ్చి ధాన్యము వెంటైపోతే ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకు భరోసా ఇప్పించాము. వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే సుమారు 90% వరకు కొనుగోలు పూర్తిగా కావడం జరిగింది.